ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ దేవుడు నన్ను మంచి అమ్మా నాన్నల చేతిలోనే పెట్టాడు నాన్న. బంగారు గిన్నెలో తినకపోయి ఉండొచ్చేమో గాని ఆకలితో అలమటించిన రోజైతే లేదు. ఎడవకు నాన్న. వచ్చాక మీ అక్కతో చాలా అనుభూతులు పంచుకోవాలమ్మా. ఈ చేతులతో నా చిట్టి తల్లికి అన్నం తినిపించాలి. నువ్వు తినిపించావు నాన్న. ఈ చేతులతో నువ్వు లేవన్న భ్రమలో బ్రతికేశాను. నన్ను క్షమించమ్మా అని అవసరమైతే తన కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి. దూరమైనప్పటి నుంచి నా అమ్మ నా కడుపున పుడుతుంది, తనే నా తొలి సంతానమని బలంగా నమ్మాను. నువ్వే నా అమ్మవనుకున్నాను, కానీ కాదమ్మా, మీ అక్కే నా అమ్మ. నేను తనని కూతుర్లా చూసుకోవడం కాదు, తను నన్ను తన కొడుకులా చూసుకోవాలి. ఈరోజు ఈ ఇల్లు ఇలా ఉందంటే పెద్దమ్మే కారణమని చెప్పిన నువ్వే నాకంటే అక్కే ఎక్కువ అని ఎలా అడిగావమ్మా? సారీ డాడీ, నాకంటే ఎక్కువ మీరెవరిని ప్రేమించకూడదన్న జలస్తో అడిగేశా. చిన్నపిల్లవు కదా, నేను అర్థం చేసుకోగలనమ్మా. నా దృష్టిలో నువ్వెక్కువ తనెక్కువ అన్నది పక్కన పెట్టు. ఒకసారి రావాలి గాని నాతో సహా మనందరికంటే తనే ఎక్కువ అవుతుంది. తన దయ మీద మనం బ్రతకాలి. ఎందుకంటే ఈ ఆస్తంతా మీ పెద్దమ్మది, అంటే వారసత్వంగా మీ అక్కది. ఈ రోజు నుండి నీకేం కొన్నా మీ అక్క కూడా కొని పక్కన పెడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.